రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం ఒక రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ కొట్టారు. వాళ్ళైతే మన టీమిండియా సెట్ చేసిన 359 రన్స్ టార్గెట్ను చేసి సిరీస్ను 1-1 ఈక్వల్ చేశారు. ఈ సిరీస్లో అయితే వరుసగా రెండో మ్యాచ్లో కూడా హై స్కోర్స్ చూసాం. రెండు జట్ల బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో పండగ చేసుకున్నారు. మెయిన్ మొత్తంగా ఈ మ్యాచ్లో చూసుకుంటే 3 సెంచరీలు నమోదయ్యాయి. బట్ ఎనివే సౌత్ ఆఫ్రికా టీం మన టీమిండియాతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ క్రూషియల్ మూమెంట్స్ గెలిచారు. అంటే వాళ్ళ బౌలర్స్ డెత్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేయడం, అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫీల్డింగ్ మన టీమిండియా ఫీల్డింగ్ కంటే బాగుంది. అండ్ ఆల్సో బ్యాటింగ్లో చూసుకుని చాలా కంటిన్యూస్గా పార్ట్నర్షిప్స్ వచ్చాయి. సో ఇలా కొన్ని క్రూషియల్ ఆస్పెక్ట్స్లో సౌత్ ఆఫ్రికా టీం మన టీమిండియా కంటే అప్పర్ హ్యాండ్ సాధించగలిగింది. అందుకే వాళ్ళు ఈ మ్యాచ్లో అంత పెద్ద టార్గెట్ను చేసి సిరీస్ని అయితే సమన్ చేశారు. ఇన్ఫాక్ట్ సౌత్ ఆఫ్రికా టీంకి అయితే తమ వన్డే చరిత్రలో ఇది 3వ అతిపెద్ద టార్గెట్ చేసి. మెయిన్లీ మన టీమిండియా మ్యాచ్ చూసుకుంటే ఇప్పుడు వరకు ఇది కేవలం రెండోసారి మాత్రమే 350+ టార్గెట్ను చేయడం. ప్రీవియస్గా 2019లో ఆస్ట్రేలియా టీం సేమ్ ఇదే టార్గెట్ను చేశారు. అండ్ ఆ మ్యాచ్లో ఆస్టన్ టర్నర్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ మనకు గుర్తుండే ఉంటుంది. సో దాని తర్వాత మన టీమిండియా సొంత గడ్డ మీద రెండోసారి 350+ టార్గెట్ను డిఫెండ్ చేసుకోలేకపోయారు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం గెలవడం వల్ల ఇప్పుడైతే సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే వైజాగ్ వేదికగా జరగబోయే 3వ వన్డే మ్యాచ్ ఇప్పుడు డిసైడర్ వన్డే మ్యాచ్గా మారింది. సో దీంతో మనమైతే 3rd వన్డే మ్యాచ్లో మరింత ఇంటెన్స్ కాంపిటీషన్ అయితే చూడొచ్చు. అయితే 2nd వన్డే మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్లీ మన టీమిండియా మిస్టేక్స్ చేశారు. సో మన వాళ్ళు అయితే ఈ మ్యాచ్లో మరోసారి టాస్ ఓడిపోయారు. అండ్ వరుసగా మన వాళ్ళు 20వ మ్యాచ్లో టాస్ ఓడిపోయారు. అండ్ ఇలాంటివి చూసుకుంటే 1 మిలియన్ టైంలో ఒక టైం మాత్రమే జరుగుద్దంట. అంటే 10 లక్షల పాసిబిలిటీస్ తీసుకుంటే ఇలాంటిది కేవలం ఒక్కసారి మాత్రమే జరిగేందుకు అవకాశం ఉంటుందంట. మెయిన్లీ టాస్ ఓడిపోయిన తర్వాత కేఎల్ రాహుల్ చాలా డిసప్పాయింట్మెంట్ చూసాం. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది గ్రౌండ్లో మామూలుగా లేదు. రాంచీ గ్రౌండ్లో చూసుకుంటే డ్యూ కాస్త లేట్గా వచ్చింది అండ్ తక్కువ వచ్చింది. కానీ రాయ్పూర్లో చూసుకుంటే మాత్రం డ్యూ చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫాక్ట్ 2-3 సార్లు అంపైర్స్ బాల్ మార్చడం చూసాం. సో డెఫినెట్లీ టాస్ ఓడిపోవడం మన టీమిండియాకి బ్యాక్ ఫైర్ అయింది. అయితే మన వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే మాత్రం అనుకున్నట్టు ఎలాంటి మార్పులు చేయలేదు. వేరే సౌత్ ఆఫ్రికా టీం ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టే 3 మార్పులు చేశారు. సో బ్యాట్తో స్టార్టింగ్లో చూసుకుంటే మన టీమిండియాకి అయితే మంచి స్టార్ట్ వచ్చింది. ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కొత్త బాల్ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయారు. అది కూడా లుంగింగ్ అయితే తను వేసిన ఫస్ట్ ఓవర్లో ఎక్కువ వైట్స్ వేయడం చూసాం. అలాగే తర్వాత బర్గర్ కూడా వైట్స్ వేసాడు. సో దీంతో మన టీమిండియాకి అయితే ఒక ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చినట్టు అయింది. ఎట్ ది సేమ్ టైం మన హిట్మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఒక ఓవర్లో వరుసగా 3 4లు కొట్టాడు. దీంతో మన టీమ్ స్కోర్ ఓవర్కి 10 చెప్పిన వెళ్ళిపోతూ ఉంది. కానీ రోహిత్ శర్మ హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టిన అదే ఓవర్లో అవుట్ అయిపోయాడు. సిరీస్ మిషల్ విషయంలో చూసుకుంటే రోహిత్ శర్మ అయితే అన్షూర్గా కనిపించాడు. అంటే బాల్ బ్యాట్కి తగిలిందో లేదో అతనికి క్లారిటీ లేదు. దీంతో అంపైర్ డిసిషన్ కోసం వెయిట్ చేశాడు. వేరే అంపైర్ చూసుకుంటే అవుట్ అవ్వలేదు. అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా టీం డీకాక్ సాలాతో రివ్యూ తీసుకున్నారు అండ్ రివ్యూ సక్సెస్ అయింది. సో మన టీమిండియాకి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చినప్పటికీ రోహిత్ శర్మ 14 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే స్కోరింగ్ రేట్ మెల్లగా పడిపోయింది. జైస్వాల్ స్ట్రగుల్ అవ్వడం మొదలుపెట్టాడు. తన ఇన్నింగ్స్లో 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తోనే మొదలుపెట్టాడు. కానీ ఒకటే టైంకి చూసుకుంటే అతను స్ట్రైక్ రేట్ బిలో 60 వచ్చేసింది. 38 బంతులు 22 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా మరోసారి జైస్వాల్ ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కోట్ అయిపోవడం చూసాం. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే జైస్వాల్ ఎక్కువగా లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ కోట్ అయిపోతున్నాడు. పర్టికులర్గా వన్డే సిరీస్లో అతనికి ఓపెనర్గా ఆడేందుకు గొప్ప ఆపర్చునిటీ వచ్చింది. బట్ అతనైతే 2 మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. సో జైస్వాల్ అయితే లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ని ఫేస్ చేసే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. తన స్కిల్ సెట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అదర్వైజ్ అతనికి ఒక బిగ్గెస్ట్ వీక్నెస్గా మారిపోద్ది. సో మన టీమిని అయితే పవర్ ప్లేలోపు 2 వికెట్లు కోల్పోయింది. అది కూడా ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక బ్లాక్ బస్టర్ పార్ట్నర్షిప్ చూసాం. విరాట్ కోహ్లీ మరియు రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కలిసి 3వ వికెట్కి ఏకంగా 195 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ సౌత్ ఆఫ్రికా టీంకి అగెన్స్ట్గా చూసుకుంటే మన టీమిండియా వన్డే ఫార్మెట్లో సాధించిన అతిపెద్ద పార్ట్నర్షిప్ ఇది, ఏ వికెట్కైనా సరే. సో నిజంగా కోహ్లీ మరియు రుతురాజ్ అయితే మామూలు బ్యాటింగ్ చేయలేదు. ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడి మరి రన్స్ కొట్టారు. ఎస్పెషల్లీ గైక్వాడ్ అయితే ఈ మ్యాచ్లో తనకు వచ్చిన ఆపర్చునిటీని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. తన ఇన్నింగ్ స్టార్టింగ్లో చూసుకుంటే వేగంగా ఆడాడు. బట్ మధ్యలో చూసుకుంటే స్లో అయిపోవడం చూసాం. మీలా మిడ్ బ్రేక్ ఇంటర్వ్యూలో చెప్పాడు పిచ్ అయితే కాస్త 2 పేసర్గా కనిపించిందంట. అంటే 20-30 ఓవర్స్ మధ్యలో చూసుకుంటే పిచ్ కాస్త అటు ఇటు అయిందంట. అండ్ ఈ టైంలో గైక్వాడ్ అయితే కాస్త లోగా బ్యాటింగ్ చేశాడు. బట్ 50 మార్క్ దాటిన ద్వారా చూసాం అతని బ్యాటింగ్లో మామూలు యాక్సలరేషన్ రాలేదు. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్లో కూడా బౌండరీ ఫైన్ చేయడం మొదలుపెట్టాడు. సో గైక్వాడ్ అయితే క్లాసీ బ్యాటింగ్తో తన వన్డే కెరీర్లో మొట్టమొదటి సెంచరీ కంప్లీట్ చేశాడు. అది కూడా కేవలం 77 బంతుల్లోనే. అంటే ఇన్నింగ్స్లో అతని స్ట్రైక్ రేట్ ఎంత అద్భుతంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా సెంచరీకి దగ్గరైనప్పుడు అతను బ్యాటింగ్ చూసాం ఎక్కడ కూడా వెనక్కుండా బ్యాటింగ్ చేశాడు. 92 రన్స్ దగ్గర 2 బౌండరీస్ కొట్టి సెంచరీ కంప్లీట్ చేశాడు. సో నిజంగా గైక్వాడ్ దగ్గర నుంచి ఇది చాలా మంచి బ్రేవ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. ఎవరైనా బ్యాట్స్మెన్ సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు సింగిల్స్తో కంప్లీట్ చేయాలని చూస్తారు. అందులోకి గైక్వాడ్కి చూసుకుంటే ఇది ఫస్ట్ సెంచరీ. అయినా కానీ అతను ఎక్కడ కూడా తన ల్యాండ్ మార్క్ గురించి పట్టించుకోలేదు. ఫ్లోలో బౌండరీస్ కొడుతూనే తన సెంచరీని ఫినిష్ చేశాడు. వేరేస్ అదర్ ఎండ్లో చూసుకుంటే కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి బేవర్చం చేశాడు. ఈ సిరీస్లో వరుసగా 2వ మ్యాచ్లో 2 సెంచరీ కంప్లీట్ చేశాడు. సో ఆస్ట్రేలియా సిరీస్లో మొదటి 2 మ్యాచ్లు చూసాం విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో డక్అవుట్ అయ్యాడు. కానీ సిరీస్లో చూసుకుంటే మాత్రం దానికి సమాధానంగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు. అది కూడా ఎపిక్ స్టైల్ అని చెప్పుకోవాలి. సో కోహ్లీ అయితే మరోసారి తన బ్రిలియన్స్ చూపించాడు. అద్భుతమైన షాట్స్ కొట్టాడు. పర్టికులర్గా ఇన్నింగ్స్లో స్పెషాలిటీ ఏంటంటే స్ట్రైక్ రొటేషన్. అంటే కోహ్లీ మరియు గైక్వాడ్ యొక్క పార్ట్నర్షిప్లో చూసుకుంటే రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ పీక్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ ఆస్పెక్ట్లో పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి ఇద్దరిదే.
ఎందుకంటే జస్ట్ అలా బాల్ని ట్యాప్ చేసి సింగిల్స్ తిరిగేసేవారు. అలాగే సింగిల్స్ వచ్చేసారు డబుల్స్ తీయడం చూసాం. సో ఇద్దరైతే 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో సెంచరీస్ కొట్టారు. బట్ వీళ్ళ స్కోరింగ్ ప్యాటర్న్ చూసుకుంటే బీభత్సంగా పవర్ హిట్టింగ్ ఏమీ చేయలేదు. జస్ట్ క్లాస్ బ్యాటింగ్ అండ్ ఎపిక్ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్. సో నిజంగా ఇలాంటి క్లాస్ ప్లేయర్స్ మధ్య ఒక ఫైరీ పార్ట్నర్షిప్ చూసి చాలా కాలం అయిపోయింది. మేలీ వీళ్ళిద్దరు బ్యాటింగ్ దెబ్బకి మిడిల్ ఓవర్స్లో మన టీమిండియా స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టడం చూసాం. మన వాళ్ళు ఈజీగా ఓవర్కి 7 కంటే ఎక్కువ రన్ రేట్ని మెయింటైన్ చేశారు. సో గైక్వాడ్తో పాటు కోహ్లీ కూడా సెంచరీ ఫినిష్ చేశాడు. అంటే తనకి వన్డే కెరీర్లో చూసుకుంటే 53వ సెంచరీ, ఓవరాల్గా 84 అంతర్జాతీయ సెంచరీ. మరి ముఖ్యంగా తన వన్డే కెరీర్లో 10వ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు. అంటే వరుసగా 2 మ్యాచ్లో సెంచరీ కొట్టడం ఇది అతనికి 10వ. సో ఇన్వర్ట్ అర్థం చేసుకోవచ్చు వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ ఎంత లెజెండరీ ప్లేయర్ అనేది. మెయిన్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ తర్వాత మరోసారి 100 సెంచరీల మార్క్ తెర మీదకి వస్తుంది. అంటే ఫ్యాన్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు విరాట్ కోహ్లీకి ఇంకా 100 సెంచరీల మార్క్ అందుకోగలిగే సత్తా ఉందని చెప్పి. సో 2027 వన్డే వరల్డ్ కప్ ఇండియాలోపు చూసుకుంటే మన టీమిండియా ఆల్మోస్ట్ ఒక 35 మ్యాచెస్ ఆడొచ్చు. దీంతో 35 మ్యాచెస్లో విరాట్ కోహ్లీ ఇంకో 14 సెంచరీలు కొడతాడు అండ్ 100 సెంచరీల మార్క్ అందుకున్నాడు అని చెప్పి ఫ్యాన్స్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన అతను కొట్టిన బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ ఫ్యాన్స్కు అలాంటి భరోసాని ఇస్తున్నాయి. బట్ ఎన్నో మ్యాచ్ రిజల్ట్ వైజ్గా చూసుకుంటే కోహ్లీ మరి గైక్వాడ్ వీళ్ళిద్దరు కొట్టిన సెంచరీస్ వృధాగా పోయాయి. అంటే మన టీమిండియా మ్యాచ్ గెలవలేకపోయింది. మరి ముఖ్యంగా కోహ్లీ చివరిగా కొట్టిన 17 అంతర్జాతీయ సెంచరీలప్పుడు మన టీమిండియా అసలు మ్యాచ్ ఓడుకోలేదు. అంటే మ్యాచ్ గెలవడం లేకపోతే డ్రా చేసుకోవడమే జరిగింది. కానీ ఇప్పుడు 18వ సెంచరీ విషయంలో ఆ స్ట్రీక్ అయితే ఎండ్ అయిపోయింది. వేరేస్ గైక్వాడ్ చూసుకున్న చాలా అన్లక్కీ అని చెప్పుకోవాలి. తను ప్రీవియస్గా T20 సెంచరీ కొట్టినప్పుడు ఆస్ట్రేలియా టీం మీద మన వాళ్ళు మ్యాచ్ ఓడిపారు. అని ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్గా తన ఫస్ట్ వన్డే సెంచరీ కొట్టినప్పుడు కూడా మన టీమిండియా మ్యాచ్ ఓడిపారు. సో గైక్వాడ్ అయితే సెంచరీల విషయంలో చాలా అన్లక్కీ అని చెప్పుకోవాలి. మళ్ళీ మ్యాచ్లో కనుక మన టీమిండియా గెలిచుంటే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చేది. ఎందుకంటే ఆ రేంజ్లో బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోవడానికి మొదటి పేజ్ ఎక్కడ పడిందంటే డెత్ ఓవర్స్లో. సో గైక్వాడ్ మరియు కోహ్లీ ఎప్పుడైతే ఓడిపోయారో మన టీమిండియా స్కోరింగ్ రేట్ పడిపోయింది. ఒక ఎండ్లో అయితే కేవలం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. స్టార్టింగ్ నుండి రన్స్ కొట్టాడు. హైటింగ్ చూసాం, 6లు 4లు కొట్టాడు. వేరే జతరంలో చూసుకుంటే సుందర్ మరియు జడేజా ఇద్దరు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎస్పెషల్లీ సుందర్ అయితే కేవలం 8 బంతులు ఒక్క పరుగు మాత్రమే చేసి రన్అట్ అయిపోయాడు. సో మన టీమిండియా స్కోరింగ్ రేట్కి బ్రేకులు పడడం ఇక్కడే స్టార్ట్ అయింది. అదర్వైజ్ ఈ మ్యాచ్లో మన టీమిండియా ఈజీగా 380 వరకు కొట్టుండేవారు. మళ్ళీ డెత్ ఓవర్స్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. పర్టికులర్గా లుంగింగ్ అయితే పేస్ వేరియేషన్ మామూలుగా చేయలేదు. అతని బౌలింగ్ మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎవరు కూడా పిక్ చేయలేకపోయారు. ఈవెన్ కేఎల్ కూడా సరిగ్గా పిక్ చేయలేకపోయాడు. సో సుందర్లాంటి జడేజా కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. 27 బంతులు ఆడి 24 పరుగులు మాత్రమే చేశాడు. దీనివల్ల మన టీమిండియాకి డెత్ ఓవర్స్లో లాస్ట్ ఓవర్ తప్పితే మిగతా ఓవర్స్లో పెద్దగా రన్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ కొన్ని ఓవర్స్లో అయితే మన వాళ్ళు అసలు బౌండరీస్ కొట్టలేదు. సో డెత్ ఓవర్స్లోనే మన టీమిండియా కాస్త మూమెంటం లూజ్ అయింది. మళ్ళీ మరోసారి సుందర్ అయితే చాలా నిరాశపరిచే బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో సరిగ్గా కాలేదు, ఈ మ్యాచ్లోనే సరిగ్గా కాలేదు. ఇన్ఫాక్ట్ అతను బ్యాటింగ్ వచ్చిన తర్వాత 2 మ్యాచ్లు కూడా మన టీమిండియా స్కోరింగ్ రేట్ పడిపోవడం చూసాం. బట్ ఎనివే మన టీమిండియా స్కోర్ 350 దాడిందంటే ఖచ్చితంగా కేఎల్ఆర్కు క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా మరోసారి మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. మెయిల్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 43 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. అంటే 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో రాహుల్ అయితే ఫస్ట్ వన్డే మ్యాచ్లో 50 కొట్టాడు. అలాగే ఈ మ్యాచ్లో చూసుకుని 50 కొట్టాడు. మళ్ళీ 2 మ్యాచ్లు కూడా క్రూషియల్ టైంలో బ్యాటింగ్ వచ్చి చాలా మంచి నాక్స్ ఆడడం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో అతనికి తోడు సుందర్ లేదా జడేజా ఇద్దరు ఒక్కటి సరిగ్గానే మన టీమ్ స్కోర్ ఇంకో 20 రన్స్ ఎక్కువ అయ్యేది. సో డెఫినెట్లీ మన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే కోహ్లీ మరియు గైక్వాడ్ ఇచ్చిన పార్ట్నర్షిప్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ నడుస్తున్న టైంలో మన టీమిండియా ఈజీగా 370 కంటే ఎక్కువ రన్స్ కొడుతుందేమో అనుకున్నాం. బట్ డెత్ ఓవర్స్లో మన బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవడం వల్ల అనుకున్నంత స్కోర్ రాలేదు. అది కూడా డ్యూ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఎక్స్ట్రా రన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ మన టీమిండియా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఈ క్రూషియల్ రన్స్ని కొట్టలేకపోయారు. ఇక సౌత్ ఆఫ్రికా చేసింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్ రిపీట్ చేయలేదు. వాళ్ళైతే ఈసారి ఇనిషియల్గా వికెట్స్ కాపాడుకున్నారు. ఈవెన్ దో క్వింటన్ డి కాక్ అవుట్ అయిపోయినప్పటికీ ఆ తర్వాత ఒక బిగ్ పార్ట్నర్షిప్ చూసాం. టెంబా బౌమా అలాగే ఏడెన్ మార్క్రమ్ ఇద్దరు కలిసి 2 వికెట్కి 100 కంటే ఎక్కువ పరుగుల పార్ట్నర్షిప్ బ్యాట్ చేశారు. మెయిలీ మార్క్రమ్ ఈ మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. కేవలం 9 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు. సో ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం గెలిచిందంటే దానికి మెయిన్ రీజన్ ఏడెన్ మార్క్రమ్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతను బాల్ కొత్తగా ఉన్నప్పుడు డ్యూ తక్కువగా ఉన్నప్పుడు చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. తన వికెట్ను కాపాడుకుంటూనే స్కోరింగ్ రేట్ ఎక్కడ పడిపోకుండా చూసుకున్నాడు. అలాగే అతనికి సపోర్ట్గా బౌమా కూడా చాలా మంచి నాకాడాడని చెప్పుకోవాలి. 48 బంతుల్లో 46 పరుగులు చేశాడు. సో ఇద్దరు పార్ట్నర్షిప్ అయితే సౌత్ ఆఫ్రికా టీంకి కావాల్సిన ప్లాట్ఫామ్ని సెట్ చేసింది. అండ్ దెన్ ఆ తర్వాత దీన్ని యూజ్ చేసుకుంటూ మరోసారి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడడం చూసాం. మరి ముఖ్యంగా మ్యాచ్ బ్రిడ్జ్కి మరోసారి ఎక్సలెంట్ నాక్ కట్టాడు. ఇన్ఫాక్ట్ అతను బ్యాటింగ్ చూస్తుంటే నాకైతే విరాట్ కోహ్లీ గుర్తొస్తున్నాడు. అంటే స్ట్రైక్ రొటేషన్ పీక్స్లో ఉంటుంది. అతను పెద్దగా బౌండరీస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. స్ట్రైక్ రొటేట్ చేసిన రన్స్ కొడుతున్నాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇన్ఫాక్ట్ తన వన్డే కెరీర్లో ఇప్పటివరకు చూసుకుంటే 11 ఇన్నింగ్స్లు ఆడితే 7 సార్లు 50+ స్కోర్ కొట్టాడంట. అంటే తన కన్సిస్టెన్సీ ఏ లెవెల్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో కెండ్లో అయితే బ్రిడ్జ్కి అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ రన్స్ కొట్టాడు. వేరేస్ అదరంలో చూసుకుంటే తనకి సపోర్ట్గా డివాల్ బ్రేవిస్ స్టార్టింగ్లో కాస్త స్లోగానే ఆడాడు. బట్ ఎప్పుడైతే క్రీజ్లో తిట్టాడో ఆ తర్వాత విజృంభించి ఆడడం చూసాం. మరి ముఖ్యంగా తన ఇన్నింగ్స్లో చూసుకుంటే ఏకంగా 5 6లు ఉన్నాయి. సో బ్రేవిస్ అయితే సౌత్ ఆఫ్రికా టీంకి మిడిల్ ఓవర్స్లో క్రూషియల్ రన్స్ కొట్టాడు. మరి ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ మరి హర్షిత్ రాణా ఇద్దరిని టార్గెట్ చేయడం చూసాం. అలాగే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కూడా 6లు కొట్టాడు. సో దీంతో బ్రేవిస్ మరియు బ్రిడ్జ్కి మధ్య చాలా క్విక్గా పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు కలిసి 63 బంతులను 92 పరుగులు యాడ్ చేశారు.
దీంతో సౌత్ ఆఫ్రికా టీంకి ఆ విన్నింగ్ ఈక్వేషన్ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేసింది. మళ్ళీ వాళ్ళ చివరిలో వికెట్లు కోల్పోయి మ్యాచ్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారినప్పటికీ కార్బిన్ బోష్ అద్భుతమైన క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతులు 29 పరుగులు చేశాడు. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే చివరిలో కాస్త ఒత్తిడికి గురైనప్పటికీ చోక్ అవ్వలేదు. వాళ్ళైతే తమ నర్సును హోల్డ్ చేసుకుని అతిపెద్ద చేసిన పుల్ ఆఫ్ చేశారు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ మంచిగా ఆడడంతో పాటు మన టీమిండియా వాళ్ళు కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదని చెప్పుకోవాలి. మన బౌలింగ్ మరియు ఫీల్డింగ్ అంత గొప్పగా ఏమీ కనిపించలేదు. ఎస్పెషల్లీ ఫీల్డింగ్ చూసుకుంటే చాలా వర్స్ట్గా కనిపించింది. మళ్ళీ జైస్వాల్ ఏడెన్ మార్కర్ ఇచ్చిన ఒక క్రూషియల్ క్యాచ్ను డ్రాప్ చేశాడు. ఆ క్యాచ్ కనుక పట్టుంటే మ్యాచ్లో మన టీమిండియా తమ ఛాన్సెస్ని ఇంకా ఫ్యాన్సీ చేసుకుని ఉండేవారు. అలాగే గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకొని మన టీమిండియా అంత గొప్పగా ఏమీ లేదు. చాలా బౌండరీస్ వదిలేశారు. అట్ ది సేమ్ టైం ఓవర్ త్రోస్ వేసి రన్స్ కూడా ఇవ్వడం చూసాం. సో డెఫినెట్లీ మన టీమిండియా గ్రౌండ్ ఫీల్డింగ్లో మిస్టేక్ చేసి ఒక 24 రన్స్ ఎక్స్ట్రా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే పరిస్థితి కృష్ణ పూర్తిగా తేలిపాడు. 8.2 ఓవర్స్ 85 పరుగులు ఇచ్చాడు. ఈవెన్ 2 వికెట్లు తీసుకున్నప్పటికీ చాలా రన్స్ ఇచ్చేశాడు. అలాగే చిత్రాన్ని చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో వేసినంత ఎఫెక్టివ్గా వేయలేకపోయాడు. సో డ్యూ ఉన్నప్పుడు స్పిన్ బౌలర్స్ రాణించడం చాలా వరకు కష్టమైన విషయమే. దీనివల్ల కుల్దీప్ అయితే మరోసారి రన్స్కి వెళ్ళడం చూసాం. అండ్ సుందర్ చూసుకుని ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. అసలు అతని సిరీస్లో టీంకు బ్యాట్తో కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు. అలాగే బాల్తో కూడా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు. వేరే జడేజా చూసుకుంటే తన పరిధిలో మంచిగానే బౌలింగ్ చేశాడు. 7 ఓవర్స్లో 41 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బట్ డ్యూ మరి ఎక్కువగా ఉండడంతో అతనికి 10 ఓవర్ల స్పెల్ అయితే ఇవ్వలేకపోయారు. సో మన బౌలర్స్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఒకటే కాస్త చెప్పుకోదగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్స్లో 54 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మిగతా పేస్ వేరియేషన్తో పాటు షార్ట్ బాల్ని బాగా యూజ్ చేసుకున్నాడు. కానీ మిగతా బౌలర్స్ విషయానికి వస్తే మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. సో డెఫినెట్లీ డ్యూ ఫ్యాక్టర్ అయితే మరోసారి మన బౌలర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని దెబ్బ కొట్టింది. బట్ స్టిల్ మన వాళ్ళు ఇంకా కాస్త బెటర్గా బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది. పరిస్థితి మీద చిత్రాన్ని ఇంకా కాస్త బెటర్గా బౌలింగ్ చేసి ఉంటే మన టీమిండియా కలిసి వచ్చేది. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టు మనకి ఫీల్డింగ్ కూడా బాగా బ్యాక్ ఫైర్ అయింది. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో మంచి ఫీల్డింగ్ మూమెంట్స్ కూడా చూసాం. తిలకవర్మ బౌండరీ లైన్ దగ్గర అద్భుతంగా ఒక 6 సేవ్ చేశాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ తీసుకుని ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు. బట్ స్టిల్ మన వాళ్ళు చేసిన మంచి ఫీల్డింగ్ కంటే ఫీల్డింగ్లో మిస్ చేసినవి ఎక్కువ ఉన్నాయి. సో మేబీ దీన్ని కూడా కొంతవరకు డ్యూ ఫ్యాక్టర్ రీజన్ అవ్వచ్చు. అంటే అవుట్ఫీల్డ్ తడిగా మారిపోవడం, అలాగే బాల్ బ్యాట్ కావడం వల్ల కూడా ఇలా అవ్వచ్చు. బట్ దాన్ని రీజన్గా చూపించుకుని నేను ఫీల్డింగ్ ల్యాబ్స్ని సమర్థించుకోవడం అంత కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మన టీమిండియా ఫీల్డింగ్ విషయంలో ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ మ్యాచ్లో మన టీమిండియాకి డెత్ ఓవర్స్ బ్యాటింగ్, అలాగే ఫీల్డింగ్ ల్యాబ్స్ అండ్ ఆల్సో బౌలింగ్ ఇవి బాగా బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఈ మూడింటిలో ఏదో ఒకటి సరిగ్గా జరిగినా సరే మన టీమిండియా ఈజీగా మ్యాచ్ గెలిచేసేది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళడం చూసాం. సో దీంతో మన టీమిండియా ఒక 10 రన్స్ ఎక్స్ట్రా కొట్టుంటే మన వాళ్ళు మ్యాచ్ గెలిచి ఉండేవారేమో. అలాగే ఫీల్డింగ్ విషయంలో ఒక 10 రన్స్ సేవ్ చేసి ఉంటే మన వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి ఉండొచ్చు. సో ఇలా కొన్ని చిన్న చిన్న మూమెంట్స్లో మన టీమిండియా మ్యాచ్లో వెనకపడిపోయింది. అందుకే సౌత్ ఆఫ్రికా టీం మన వాళ్ళని డిఫీట్ చేశారు. అదర్వైజ్ ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా క్లోజ్ మ్యాచ్. సో చూద్దాం మరి వైజాగ్ వేదిక జరిగే డిసైడర్ మ్యాచ్లో ఎవరు గెలిచి సిరీస్ని సొంతం చేసుకుంటారనేది.